అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. 2023 సంవత్సరంలో ముఖ్యంగా కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 మండలాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చాలా చక్కగా చేశాము. సో ఈసారి కూడా ఈ 2024 కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం మరియు ఈ సంక్రాంతి మొత్తం మనకు ప్రతి సంవత్సరం కొత్త ఏడాదిలో మొట్టమొదటి పండుగ సంక్రాంతి, భోగి. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనకు ఇంకా రాబో రోజుల్లో ఇంకా ఎలక్షన్ కాబట్టి ఇంకా ఎలక్షన్ బిజీలో కూడా ఉంటాము. సో మరొకసారి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఓటర్లకి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు సార్ మీరు? ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రతి ఫామ్ 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా BLO ద్వారా ఎంక్వైరీ చేయించి క్రాస్ చెక్ చేసుకుంటూ ప్రొసీజర్ ప్రకారమే మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు ఏ విధమైనటువంటి డౌట్ వచ్చినా నేరుగా RDOకి, EROకి ఫోన్ చేయొచ్చు, లేదా వాళ్ళ దగ్గరలో ఉండే BLOకి ఫోన్ చేయొచ్చు. ఈ ఏవేవో వచ్చిన వాటికి మీరు గాబరా పడొద్దు, పేపర్లో వచ్చినాయని, టీవీలో చెప్పారని అవన్నీ కాకుండా నేరుగా మీరు సంబంధిత అధికారులతో కలిసి మీ యొక్క అనుమానాలని నివృత్తి చేసుకోవడం చాలా ఉత్తమం. సార్ ఓట్లు కూడా చాలా తొలగించారని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సో అలా ఏం లేదు. మనకు హౌస్ టు హౌస్ సర్వేలో ఏవైతే యాబ్సెంటీసు, షిఫ్టెడ్ ఉన్నారో వాటికి సంబంధించి అందరికీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు పంపించాము. నోటీసుకు మళ్ళీ రెండోసారి BLOని పంపించాం. అట్లా 3 సార్లు మనము ఫీల్డ్ ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి ఏదైతే ECI గైడ్లైన్స్ ఉందో ఆ గైడ్లైన్స్ ప్రకారంగా తదుపరి చర్య తీసుకోవడం జరిగింది.